ఇండియాలో బ్యాంకుల్ని ముంచడం కొత్త ఏం కాదు. చాలామంది బ్యాంకుల్ని నిలువునా ముంచి దర్జాగా దేశం దాటేసిన అనుభవాలు ఉన్నాయి. అందుకు చాలామంది పేర్లు కూడా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు తక్కువేం కాదు. వీళ్ళు దేశం దాటకపోవచ్చు, కానీ రాష్ట్రంలోనే తిరిగి మళ్ళీ పెద్ద మనుషులుగా చలామణి అవ్వడానికి ఎక్కడా వెనకాడరు. బ్యాంకుల్లో జనం దాచుకున్న సొమ్ముల్ని భారీగా అక్రమ మార్గంలో కాజేస్తారు. వాటిని తమ అవసరాలకు అనుగుణంగా మళ్లించుకుంటారు. కోటి 2 కోట్లు కాదు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయల్ని ఈ రీతిన మింగేస్తారు. ఇలా మింగేసినటువంటి వాళ్ళే మళ్ళీ రాజకీయ నేతలుగా రూపాంతరం చెంది జనం ముందు తాము నీతులు చెప్పడానికి, సూక్తులు ఒల్లించడానికి ఎక్కడా వెనకాడరు. ఈ పరంపర చాలా కాలంగా సాగుతోంది. తాజాగా కనుమూరి రఘురామకృష్ణరాజు పేరు తెర మీదకు వచ్చింది. కనుమూరి రఘురామకృష్ణరాజే కాదు, అంతకుముందు ఇదే జాబితాలో టి సుబ్బిరామిరెడ్డి, ఆయనకి ముందు లగడపాటి రాజగోపాల్, ఆయనకి ముందు రాయపాటి సాంబశివరావు, అంతకన్నా ముందు కావూరి సాంబశివరావు, వీళ్ళంతా కూడా ఇదే జాబితా అన్నట్టు. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవడం, ఆ అప్పులు చెల్లించకుండా ఎగ్గొడుతూ బ్యాంకుల్ని ముంచేయడం, అందుకోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అన్నట్టు. ల్యాంకో పేరుతో రాజగోపాల్ బ్యాంకుల్ని దగా చేస్తే, ఇండ్ భారత్ థర్మల్ పవర్ స్టేషన్ పేరుతో రఘురామకృష్ణరాజు ఆ పని చేశారు. వీళ్ళందరితో పాటుగా గంటా శ్రీనివాసరావు కూడా షిప్పింగ్ కంపెనీ పేరుతో సేమ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని 100 కోట్ల రూపాయలకి మోసం చేసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన ఆస్తుల వేలం ప్రకటన వరకు కూడా వచ్చినా అది జరగకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి నాయకులంతా ఇప్పుడు వివిధ పార్టీల్లో, ముఖ్యంగా అధికార పార్టీల్లో నేతలుగా చలామణి అవుతూ జనాన్ని వంచే పనిలో ఉన్నారు. అంటే ఎంత బాహాటంగా, ఎంత బరి తెగించి వీళ్ళ దందా సాగుతుందో చూడండి. రఘురామకృష్ణరాజు సుమారుగా 1800 కోట్ల రూపాయలు బ్యాంకుల కన్సార్షియం నుంచి, పవర్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి మొత్తం అప్పులు కలిపి 1800 కోట్ల రూపాయలు చెల్లించకుండా జనాన్ని ఎంతకాలం మభ్య పెట్టాలనుకుంటారు? దాదాపు 400 కోట్ల రూపాయలు గంటా శ్రీనివాసరావు, సుమారు 550 కోట్ల రూపాయలు సుజనా కంపెనీల పేరుతో రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, వీళ్ళందరూ తక్కువేం కాదు. కావూరు సాంబశివరావు ఇంటి ముందైతే బ్యాంకు సిబ్బంది వెళ్ళి ధర్నా చేసి మా అప్పులు చెల్లించండి మహాప్రభు అని వేడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కావూరి మనవడు విశాఖపట్నం నుంచి భరత్ ఎంపీగా ఉన్నారు. అంటే నాయకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వారసులు వీళ్ళంతా రాజకీయంగా చక్రం తిప్పుతూ జనాలకి హితోక్తులు ఒల్లిస్తూ ఎట్లా బ్యాంకుల్ని బురిడి కొట్టిస్తున్నారో, బ్యాంకు సొమ్ములు ఎలా మింగేసి దర్జాగా చలామణి అయిపోతున్నారో వీళ్ళంతా ఉదాహరణలు అన్నట్టు. ఇలా వీళ్ళందరినీ నాయకులుగా ఎన్నుకుంటున్నటువంటి వాళ్ళది తప్ప, లేకుంటే అసలు వాళ్ళు నాయకులుగా అంగీకరించడమే జనాల నేరమా? లేదు వాళ్ళని నాయకులుగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పార్టీల అవకాశవాదమా? ఏ తప్పని మనం భావించాలి? ఎవరిది తప్పైనా ఇలా బ్యాంకుల్ని ముంచేస్తున్నటువంటి ఈ బురిడీ నేతల భాగోతం జనాలు గుర్తించకుండా, ఎన్నికల్లో ఏదో చెప్పారు కదా, ఏదో పార్టీ కదా, పలానా పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఓటేద్దాం అనే రీతిలో సాగుతున్నటువంటి వైనం మాత్రం చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇలాంటి అనేక మంది బ్యాంకులు బురిడీ కొట్టించిన నేతలందరికీ బీజేపీ ఒక గొడుగుగా మారింది. బీజేపీ ఒక రక్షణ అస్త్రంగా తయారైంది. బీజేపీ కండువా కప్పుకుంటే చాలు ఎంత మోసం చేసినా, ఎంత అన్యాయానికి ఒడిగట్టినా కాపాడేస్తుంది అనే అభిప్రాయం దేశంలో బలంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చూడొచ్చు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళంతా ఐటీ, ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని బ్యాంకులను బురిడీ కొట్టించినటువంటి, మోసం చేసిన కేసుల్లో 420లుగా ఉన్నటువంటి వాళ్ళు సైతం బీజేపీ పక్షాన చేరగానే క్లీన్ ఇమేజ్, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇట్టా నడుస్తున్నటువంటి ఈ పరంపర ఎన్నాళ్ల పాటు జనం ఎంతకాలం అని తాము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములు ఎవరో సొంతం అవుతుంటే, ఎవరి జేబుల్లోకే చేరుతుంటే సహించే పరిస్థితి ఉంటుంది? ఇలా ఎంతకాలం సాగుతుంది అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అంశం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ 420లు, ఈ చీటర్లు, ఈ ద్రోహులు, నేరస్తులు అని మనం చెప్పడం కాదు, అధికారికంగా చట్టాల్లో వాళ్ళ మీద నమోదైనటువంటి సెక్షన్లు చెబుతున్నాయి. వీళ్ళంతా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్లుగా,
పార్లమెంట్లో మెంబర్లుగా, ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే నేతలుగా మారినటువంటి ఒక దుస్థితి, దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ దేశానికి దాపురించింది. అలాంటివి వదలకుండా, ఇలాంటి వాళ్ళని సాగనంపకుండా ఈ దేశంలో అనేక సమస్యలకి పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు 1800 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లిస్తే అది ప్రభుత్వం దగ్గరికి చేరితే ఈజీగా 4-5 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి పీపీపీ పేరుతో కట్టబెట్టేస్తుంది. అంటే అనేక సమస్యలకి వీళ్ళు ఇచ్చేటువంటి నిధులు ఎంత, వీళ్ళు మింగేసినటువంటి సొమ్ములు ఎంత ముఖ్యమైనవో అంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి బ్యాంకు దొంగల్ని ఏ పార్టీ పేరుతో వచ్చినప్పటికీ దొంగల్ని సాగనంపకపోతే, దొంగల్ని దూరం పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ మరింతగా దిగజారిపోవడం అనివార్యం. రాజకీయాల్ని వీళ్ళు మరింతగా భ్రష్టు పట్టించి తాము వేల కోట్ల రూపాయలు తినేసి జనాలకి 1000-100 పంచేసి ఎన్నికల్లో నెగ్గేసి మళ్ళీ తాము ఎంతో సచ్చీలమన్నట్టుగా ఫోజులు కొట్టేసి అదే జనాల నుంచి మళ్ళీ భారీగా గుంజేసి ఇట్టా జరుగుతున్నటువంటి ఈ సైకిల్ తంతుకు చెక్ పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆశించే వాళ్ళందరి కర్తవ్యం.